హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా వీడియోని చూస్తున్నట్లయితే మా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కూరగాయల రేట్లు అనేవి ఆకాశాన్ని తాగుతున్నాయి. అయితే మనం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే ఒక రైతు దగ్గరికి అయితే మనం వచ్చాం. ఆయన ఇంటి దగ్గర కూరగాయలు పెంచుతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో పెరవల దగ్గర ఒక బెండకాయ రకం అనే దానికి బాగా గిరాకీ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే అది ఒకే చెట్టుకి 25 కాయలు కాస్తుందని ఎన్టీవీ వాళ్ళు వెళ్ళి దాన్ని ఒక 10 రోజులు బాగా వైరల్ చేశారు. అలాంటిది ఈయన పెంచే బెండ మొక్కకి ఒకే చెట్టుకి 42 కాయలు కాస్తుంది, ఇంకా కాస్తూనే ఉంది. దాన్ని అసలు ఆ విత్తనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది అయితే ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ ఇంటి దగ్గర ఈ అన్నిటిని పెంచుతాడంట కూరగాయలు కొనలేక. ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. అత్తిలి, పెనుగొండ, పెరవల్లి అక్కడ తీసారండి ఎన్టీవీ బెండకాయలు. అది 25 కాయలు 26 కాయలు కాసిందని చెప్పారు. నేను 40 కాయలు పండించా, ఇంకో 10 కాయల దాకా కాస్తుంది చెట్టు. దాన్ని అంత చెప్పుకున్నారు. దానికి ఈ కూరగాయలు కొనలేక ఇంటి దగ్గర వేస్తున్నామండి. ఇంటి దగ్గర వేసి పంట ఇలా పండించామండి దీన్ని. తర్వాత ఈ పాదులు కూడా అలాగే పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న ధరలను బట్టి ఇంటి దగ్గరే పెంచుకుంటారు మీరు? ఇంటి దగ్గరే పెంచుకుంటామండి. కూరగాయలు కొనలేక మార్కెట్లోకి వెళ్తే రేట్లు మండిపోతున్నాయండి. దాన్ని బట్టి ఇంటికాడే వేసుకుని వాటికి పోషాహారం అది అందిస్తున్నామండి. ఆనపాది పెట్టామండి మొన్న. ఇప్పుడు ఆనపకాయ కూడా బాగా తయారవుతుంది. ఇది మీకు ఇలా కూరగాయలు పెంచి ఎవరికైనా ఇస్తూ ఉంటారు? మీకు చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తామండి, అమ్మమండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు బెండపాదులు మళ్ళీ పెట్టామండి. అయితే ఫ్రీగా కూరగాయలని సప్లై చేస్తున్నారు అయితే? ఎందుకంటే చుట్టుపక్కల చెప్పుకుంటారు, ఇక్కడ పల్లెటూరులో అమ్మితే ఫీల్ అవుతారు. దాని గురించి మళ్ళీ ఈ బెండ తోట పెట్టామండి. ఈ బెండ తోట గురించి మళ్ళీ మీకు మళ్ళీ ఒక నెల రోజులు దీన్ని మళ్ళీ వీడియో తీసి మీకు పంపిస్తాం సార్. మీదేనండి బెండ తోట? మాదేనండి. బెండ తోట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అందరికీ పెడతాం, కానీ దీన్ని అమ్మమండి. కొనాలంటే మార్కెట్లో ఇప్పుడు 80 రూపాయలు ఉంటుందండి బెండకాయ. దీన్ని బట్టి దీన్ని వైరల్ చేయాలి. ఓకే, బాగా చూపించాలి సార్. అలాగే ఉంటుంది సార్, తప్పకుండా. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రకృతి వ్యవసాయాన్ని సహకరించండి. ఇవన్నీ పాదులు ఇలాగ ఇంటి దగ్గరే వేసుకుని వీళ్ళకి శుభ్రం పోషాహారంగా చేస్తున్నామండి. ఈ చిక్కుడు పాదు, బీర పాదు, బెండ తోట, అలాగే యాన పాదులు కూడా ఇంటి దగ్గరే కూరగాయలు పెట్టుకుంటున్నామండి. బెండ తోట ఇవన్నీ ఇంటి దగ్గర వేసుకుంటున్నామండి. బయట కొనలేక రేట్లు మండిపోతున్నాయని ఇలాగ ఇంటి దగ్గర వేసుకుని పోషాహారం చేసి ఇలా పండిస్తున్నామండి. తోట అందరూ ఫ్రీగా పంచుతారు కూరగాయలు. అందరూ ఫ్రీగా చుట్టుపక్కల అందరికీ పాదులు పెంచిన తర్వాత వస్తారండి. వాళ్ళకి కాయ ఇచ్చి పట్టుకెళ్ళినట్టు ఆనపకాయలు కానీ, బెండకాయలు కానీ, మునగ బీరకాయలు కానీ ఏమైనా వచ్చినా అడుగుతారండి. బాబు 2 కాయలు ఇమ్మని పక్కోళ్ళు అన్నయ్య బావ అలాగే అడుగుతుంటారు. అందరికీ అక్కడ పంచుతూ ఉంటాం. అమ్మమండి ఇక్కడ చెప్పుకుంటారని, మంచిగా ఉండాలని. ఓకే. ఎన్టీవీ వాళ్ళు దాన్ని రిపీట్ చేసి 10 రోజులు చూపించారండి ఆ బెండల గురించి. మరి దీన్ని ఈ 40 కాయలు 42 కాయలు పండించాం. 28 కాయలు దానికే డైలీ చూపించారండి. దాన్ని బట్టి దీన్ని ఎలాగ చూపించాలండి. ఇది 41 కాయ కాసింది, ఇంకా కాస్తానే ఉంది చెట్టు. దీన్ని ఎలా చూపించాలో చూడండి సార్. ఇది ఈ విత్తనం బట్టి ఎలా ఉంటుంది సార్. ఈ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు? ఈ విత్తనం బయట నుంచి తెచ్చామండి కొత్తగా. ఇది మార్కెట్లో ఇంకా వెళ్ళలేదు. ఇది దీన్ని బట్టి చూడండి సార్. అంటే ఒకే గొనుపుకి 42 కాయలా? ఒకే చెట్టుకి 42 కాయలు. ఇప్పుడు మీకు లెక్క చూపించాం కదా సార్. ఇంకా కాస్తుంది, ఇంకా కాపలోనే ఉంది కాయ. ఇంకా బోర్డు పెరిగిద్ది కాయ. టేస్ట్ ఎలా ఉంటుందండి కాయ? కూర వండితే మట్టి పోతాయి, అంత బాగుంటుందండి కాయ. చూసారు కదండి కాయ? చూసా. కాయ దీన్నే విత్తనాలు పెడుతున్నాం. ఇంకా పొడికి వస్తుంది. ఇది లేత పిందెలు ఇంకా కాదు, ఇంకో 10 కాయల దాకా.